ఏపీలో ఎన్నికల సందడి నెలకొంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ దూకుడు పెంచింది. వైసీపీ అధిష్టానం వై నాట్ 175 అంటూ 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో సీట్లు 50% ప్రకటించినప్పటికీ పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల దగ్గరికి వస్తున్న నేపథ్యంలో ఒకవైపు వైసీపీ అధిష్టానం అయితే వై నాట్ 175 అంటూ కూడా ప్రతి నియోజకవర్గాల్లో 175కి 175 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. వైసీపీ ఒకవైపు 175 నియోజకవర్గాల్లో ప్రకటించినప్పటికీ కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అయితే ఇప్పటికీ 175 నియోజకవర్గాల్లో 50% మాత్రమే అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. మిగతా 50% మాత్రం ఇప్పటికీ ఎటువంటి క్లారిటీ లేని పరిస్థితి అయితే కనబడుతుంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 2024లో వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నదా? వైసీపీకి మళ్ళీ కూటమి వల్ల ఎటువంటి ఛాన్సెస్ ఏమైనా కనబడుతున్నాయా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎటువంటి ఓటింగ్ శాతంలో ఓటింగ్ ఏమైనా మారే అవకాశం ఉన్నదా? వైసీపీకి నెగిటివ్ ఎంతవరకు ఉంది, కూటమికి ఎంతవరకు పాజిటివ్ ఉంది? కూటమి వల్ల వైసీపీకి ఏవైనా నష్టం కలుగుతుందా? ఇప్పటికే వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించినప్పటికీ కొంతమంది నాయకులైతే అసంతృప్తి అయినా సరే వైసీపీ పార్టీలో ఉన్న క్యాడర్ని అయితే బొజ్జగించుకొని కూడా వాళ్ళు వైసీపీ కాసి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా, పార్టీ క్యాడర్ చెడిపోకుండా వైసీపీ అయితే తనదని వ్యూహంలో అయితే నడుస్తుంది. అయితే ఒకవైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మాత్రం 5 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉన్న అధికార పార్టీ వల్ల ఇబ్బందులు పడే సీనియర్ నేతలు కానీ, కార్యకర్తలు కానీ వీళ్ళందరూ 5 సంవత్సరాల్లోనే కష్టపడి ఎన్నో కేసులు ఎదుర్కొని అలాంటి వాళ్ళకి ఎటువంటి పరంగా సీట్ ఆశించిన వాళ్ళకి దక్కపోవడం వల్ల అసంతృప్తి అయితే కనబడుతుంది. రానున్న ఎన్నికల్లో వ్యూహంతో ప్రజల్లోకి వెళ్తూ ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఏ యొక్క అభివృద్ధి చేసింది, ఏ పథకాలు ప్రజలకు అందించింది, ప్రజలు వైసీపీ వల్ల ఎటువంటి లబ్ధి పొందారంటూ కూడా పూర్తిగా వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్లు కానీ వైసీపీ క్యాడర్ కూడా మొత్తం ప్రజల్లోని క్లారిటీ ఇచ్చే పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మాత్రం 50% సీట్లు ప్రకటించినప్పటికీ కూడా ఎటువంటి ప్రజల్లో లేనప్పటికీ కూడా ప్రజల్లో ఎటువంటి వాళ్ళపై ఒక ఇంటెన్షన్ అనేది కూడా ఈ యొక్క పొత్తు వల్ల వైసీపీకి రానున్న ఎన్నికల్లో నష్టం కలుగుతుందనే ఒక ఉద్దేశం కూడా ప్రజల్లో కలగపోవడం అనేది కూడా ఆశ్చర్యం కలుగుతుంది. ఏదప్పటికీ కూడా రానున్న ఎన్నికల్లో వైసీపీ 5 సంవత్సరాల్లో చేసిన 5 సంవత్సరాల్లో వైసీపీ ఏదైతే ప్రభుత్వం నడిచిన నడక వల్ల ఎటువంటి పరంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీకి వ్యతిరేకంతో కూటమికి ఓటేసినా సరే కూటమి మాత్రం అది నిలబెట్టుకోలేని పరిస్థితి అయితే కనబడుతుంది. నత్తనడకలు నడుస్తూ ఒకవైపు టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళ సొంత పార్టీలో ఉన్న వ్యక్తులనే బొజ్జగించలేకపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. సొంత పార్టీలో ఉన్న వ్యక్తులను బొజ్జగించలేనప్పటికీ రానున్న ఎన్నికల్లో బలంగా ఉన్న వైసీపీ పార్టీని ఎట్లాగా ఎదుర్కొంటుంది? మళ్ళీ వైసీపీ పార్టీకే అధికారం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇస్తారా? కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మళ్ళీ 5 సంవత్సరాలు ప్రతిపక్షంలోనే కూర్చుంటుందా? రానున్న ఎన్నికలు అనేది చాలా ప్రెస్టేజ్గా తీసుకున్న పార్టీలకైతే తలనొప్పుగా మారింది అనుకోవచ్చు. సొంత క్యాడర్లో ఉన్న పార్టీ లీడర్లు ఇప్పటికీ కూడా ఎటువంటి క్లారిటీ లేనప్పటికీ ఖచ్చితంగా రానున్న కొద్ది రోజుల్లో 175 సీట్లలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అనేది 100% పూర్తి కంప్లీట్ చేసి ప్రజల్లోకి వెళ్తేనే వైసీపీని తట్టుకునే శక్తి అయితే ఉంటుందంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. ఏదప్పటికీ కూడా వై నాట్ 175 జగన్మోహన్ రెడ్డి ఆశయం నెరవేరుస్తుందా, లేకపోతే కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు వైసీపీ ప్రభుత్వాన్ని కోల్చాలని ఒక ఉద్దేశంతో వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భావాలు సక్సెస్ అవుతాయా? ఏదప్పటికీ చూడాలి. రానున్న ఎన్నికల్లో ఎట్లాంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎటువంటి డిసిషన్ తీసుకుంటారు,
ఏ ప్రభుత్వాన్ని కాసి నించుంటారు, ఏ ప్రభుత్వం బటన్ నొక్కుతారు. బటన్ నొక్కిన వెంటనే 2024 ఎన్నికల్లో బటన్ నొక్కిన వెంటనే ఏ కొత్త ప్రభుత్వం స్థాపన అక్కడ ఉంటుంది, మళ్ళీ వైసీపీయే వస్తుందా లేకపోతే కూటమి వస్తుందా వేచి చూడవలసి ఉంది. కెమెరామెన్ సోతో ప్రతి విశాఖ నుంచి స్వతంత్ర.